ఇక అప్డేట్స్ చూద్దాం. సుప్రీంకోర్టులో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై విచారణ జరిగింది. ఒక అంశంపైనే దర్యాప్తు చేయాలన్న ట్రయల్ కోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సునీతారెడ్డి సవాల్ చేశారు. ఇక ఈ కేసులో సిబిఐ దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందని సిబిఐ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని సిబిఐ పేర్కొంది. విచారణలో భాగంగా జస్టిస్ సుందరేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో మళ్లీ మినీ ట్రయల్ నిర్వహించలేమని, ఇలా అయితే 3-4 ఏళ్లు పడుతుందన్నారు. ఇది అంతు లేకుండా ముందుకు వెళ్తుందని, ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ దర్యాప్తు కొనసాగించవచ్చని సూచించింది. ఎవరిని విచారించాలన్న అంశంపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వమని జస్టిస్ సుందరేష్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై విచారణ జరిగింది. ఒక అంశంపైనే దర్యాప్తు చేయాలన్న ట్రయల్ కోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సునీతారెడ్డి సవాల్ చేశారు. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందని సిబిఐ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని సిబిఐ పేర్కొంది. విచారణలో భాగంగా జస్టిస్ సుందరేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో మళ్లీ మినీ ట్రయల్ నిర్వహించలేమని, ఇలా అయితే 3-4 ఏళ్లు పడుతుందన్నారు. ఇది అంతు లేకుండా ముందుకు వెళ్తోందని, ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ దర్యాప్తు కొనసాగించవచ్చని సూచించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ పద్మ. ఏదైతే మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అయితే ఒక కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని కూడా మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి ఈ సిబిఐ కోర్టు నుంచి కూడా పూర్తిసారి అయితే సుప్రీం కోర్టుకు అయితే వెళ్ళడం జరిగింది. అయితే గతంలో కూడా మనం చూసాము, ఎవరైతే ఈ యొక్క కేసులో ఉన్నటువంటి అందరూ కూడా విచారించడం జరిగింది. సిబిఐ విచారణలో కూడా భాగంగా అందరినీ కూడా విచారించడం జరిగింది. కానీ ఈ రోజు చూస్తే సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టుకి అయితే ఈ యొక్క కేసును కూడా బదిలీ చేయడం జరిగింది. అయితే పూర్తిసారి అయితే సునీత ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారమే పూర్తిసారి అయితే విచారణ కొనసాగిస్తామని కూడా ట్రయల్ కోర్టు అయితే చెప్పడం జరిగింది. అదే విధంగా పూర్తిసారి అయితే మనం చూస్తే ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరు ఈ యొక్క ఎవరున్నారని కూడా పూర్తిసారి అయితే పలు రకాల ఆరోపణలు వచ్చిన సంగతి అయితే అందరికీ తెలిసిందే. అయితే మొత్తానికి ఆ ఇద్దరు కూడా విచారణకి హాజరైతే పూర్తిసారి అయితే ఈ యొక్క ట్రయల్ కోర్టులో అయితే పూర్తిగా అయితే విచారణ జరుగుతుంది. అదే విధంగా పూర్తిసారి అయితే సిబిఐ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఈ యొక్క ట్రయల్ కోర్టులో అయితే విచారణ కొనసాగుతుందని కూడా సునీతకి చెప్పడం జరిగింది. అయితే మీరు ఎవరైతే విచారణకి కొనసాగించాలి అని కూడా మీరైతే ఎవరైతే చెప్తారో వారినే మేము పిలిపిస్తామని కూడా సునీతకి కూడా ట్రయల్ కోర్టులో హామీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పటికే మనం చూసాము, వివేకానంద రెడ్డి హత్య కేసు ఎంతవరకు దారి తీసింది అనేసి కూడా మనం చూసాము. అయితే పూర్తిసారి అయితే చిలికి గాలి వండగా మారి చివరికి తారస్థాయికి అయితే చేరుకున్న విషయం అయితే అందరికీ తెలిసిందే. అయితే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు, అదేవిధంగా సిబిఐ కోర్టుకి ఎంతవరకు ఇది దారి తీస్తుందని కూడా మనకు పూర్తిసారి అయితే మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పటికే విచారణలో ఎవరైతే A1 కావచ్చు, A2 కావచ్చు, అదే విధంగా పలువురు అక్కడ ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ లో పొందుపరిచిన వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అందరినీ కూడా సిబిఐ విచారించడం జరిగింది. అయితే ఇంతవరకు కూడా ఈ యొక్క కేసు ఒక కొలిక్కి కూడా రాలేదని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆమె పైన కూడా పలువురు కూడా ఇది చేసే ప్రయత్నంలో కూడా చేశారు. ఆమె పైన కూడా అనేక నిందలు కూడా వేశారన్నట్లు కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే పూర్తిసారి అయితే చూస్తే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే, అదేవిధంగా ట్రయల్ కోర్టు ఆమె ఎవరైతే కోరుతారో దాని ప్రకారమే విచారణ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. పద్మ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.